వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డిపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కిల్లా గన్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. గన్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మెగారెడ్డి ప్రజల ఆదరణతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధిపై సూచనలు ఇస్తే స్వాగతిస్తామని, అసత్య ఆరోపణలు మానుకోవాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మమ్మల్ని నమ్ముతున్నాడని వాళ్ళ గురికి కాపాడుకోనికినే ఈ ప్రెస్ మీట్ తప్ప ఏదో వాళ్ళు ప్రజల కోసము, రైతుల కోసము ప్రేమగా వచ్చి పెట్టే మీటింగ్ కాదు. మరి ఆ రైతుల గురించి మాట్లాడాలంటే ఉదాహరణకు ఒకటే చెప్తాను నేను. మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమరి ఏం మాట్లాడు, రైతులు ఎవరు లేరు కదా, రైతులు ఎవరు మీటింగ్కి వస్తారని మాట్లాడు అంటే మీ వీణ రైతులకు నమ్మకం లేదు. మీ బీఆర్ఎస్ పార్టీ మీద మీ బాలకసుమర్ ఎవరు రైతులు ఎవరు లేడు, మన లీడాలనే ఉన్నాడు. ఎక్కడ దిక్కుతోచని మాత్రం మాట్లాడి ఏదో రైతు పంటలు కోసేయండి, ధర్నా చేయండి అని రైతులు రెచ్చగొట్టే మాట్లాడితే జైల్లో వస్తున్నారు మీ బాలకసుమర్. మీరు ఆ విధంగా మాట్లాడవద్దు. మరొక ఆయన వనపర్తికి వెళ్ళి వచ్చి మాట్లాడుతాడు, రైతుల గురించి, నీళ్ల గురించి అంటాడు. నీళ్ల గురించి మాట్లాడేది ఏంటన్నా మీరే గతంలో ఏం మాట్లాడారా? వాళ్ళ పేర్లు మన శ్రీధరన్న కానీ, కృష్ణనాయక్ అన్న కానీ, లక్ష్మరెడ్డి అన్న కానీ, మీరు అందరూ అన్న ఒక కూటి పత్రమే కానీ ఏమన్నప్పుడు అప్పట్లో మీరు ఏం మాట్లాడారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బిజినెపల్లికి వెళ్ళి మంగందూరికి వెళ్ళి వచ్చే కాలువ వైఎస్ రాజశేఖర్ తీసుకొచ్చిండు, మా చిన్నారెడ్డి జియో ఇచ్చిండు అని అప్పుడు చిన్నారెడ్డిని పొగిడితే నిన్న గత మొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వనపర్తిలో కానివ్వండి, మన గన్పూర్ కూడా అక్కడి నుంచి ఒక దూతం తీసుకొని వచ్చి ఇక్కడ ఆయనతో చెప్పిన మాటలే పదే పదే చెప్పించి ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదలాం చేసే విధంగా మాట్లాడడం జరిగింది. దాన్ని ముఖ్యంగా మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, కమిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రజాపాలనలో గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందుతలేదు, వెనకబడుతుందని చెప్పినటువంటి మాటలు ఏవైతున్నావో అవి అవాస్తవం. నేను ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా, మీడియా మిత్రుల దృష్టికి. ముఖ్యంగా కిల్లా గన్పూర్ మండలానికి సంబంధించిన విషయాలలో గౌరవ ఎమ్మెల్యే గారు మొన్ననే మన స్థానిక నాయకులతో కలిసి మన గణప సముద్రానికి 12,60,000 రైతులకు ఇచ్చినటువంటి డబ్బులని వాళ్ళు దానికి మాకెక్కడ మైలేజ్ రాదు అన్న వాళ్ళ దురు ఆలోచనతోటి ఆ విధంగా రైతులందరూ కూడా వాళ్ళ పక్షాన ఉండే విధంగా ఉన్నారు. కాబట్టి మా పప్పులు ఉడకవు ఈ యొక్క గన్పూర్ మండలంలో అని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వారు ఎవరెవరితో ఏదేదో మాట్లాడేసి వెనకబడుతుంది అనేటువంటి మాటలు చెప్తున్నారు. 12,60,000 రూపాయలు ఇచ్చి రోజు ప్రజలు ఆనందంగా రైతులు తీసుకొని వాళ్ళు లాభం జరిగే విధంగా మన ప్రభుత్వం, మన ఎమ్మెల్యే గారు చేశారు. మరి అదే విధంగా అది జరిగిన కొన్ని రోజులలోనే మరి గౌరవ ఎమ్మెల్యే గారు కానివ్వండి, నిన్న గన్పూర్ మండల కేంద్రంలో లేదా 2 రోజుల ముందు వనపర్తిలో కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి నిరాధారమైనటువంటి ఏవైతే కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే కార్యక్రమాలు ఉన్నాయో వాటికి సమాధానం ఇస్తూ, అదేవిధంగా గత 10 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అవినీతే కావచ్చు, మీరు చేసినటువంటి అక్రమాలే కావచ్చు, దౌర్జన్యాలే కావచ్చు, వీటిపైన కూడా మేము సమాధానం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఎప్పుడైనా సరే, ఏ సమయంలోనైనా సరే, ఎక్కడైనా సరే మీతో మేము చర్చకు సిద్ధమని మేము సవాల్ విసురుతా ఉన్నాం. గత 10 సంవత్సరాల కాలంలో మరి మీరు చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సర కాలంలో ఆర్థిక విధ్వంసం ఏదైతే ఉందో ఆ విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఈ రోజు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇక అవినీతి గురించి మాట్లాడినారు, దొంగల మూట అంటున్నారు. అవినీతి ఏడ జరిగిందో ఇప్పటి వరకు 2.5-3 ఏళ్లలో నిరూపిస్తే బాగుంటుంది. దొంగల మూట అంటున్నాడు, చుట్టూ ఉండే వాళ్ళంతా దోచుకున్నారు అంటున్నారు.
ఎక్కడ దోచుకున్నామో చెప్పాలి. ఒక్కసారి కూడా వాళ్ళు చూపించలేదు ఈడ దోచుకున్నారని. ఇక రైతాంగం విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళే కొత్తగా రైతులకు మేమేమో ఉరగబెట్టినాం గత ప్రభుత్వంలో అని. రైతాంగ విషయంలో ఎప్పుడు కొనలేనంత, అసలు మీ 12 ఏళ్లలో ఒక్క పంట కూడా కొనలేనంత, మేము ఒక్క పంటలో 2-3 పంటలకు కూడా కొనలేనంత, ఒక్క పంటలో 1,50,000 మెట్రిక్ టన్నులు ఒక్క పంటలో ఉన్నాం. 24 గంటల్లో డబ్బులు వేసాం రైతాంగానికి. ఇంత పండిన పంటను కేంద్రం కొనుగోలు చేయకపోతే మీ చేతగానితనమా అంటున్నారు మమ్మల్ని. మేము అడుగుతా ఉన్నాం, మీలాగా చేతగాని వాళ్ళు ఎవరనేది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు